హారిక గారు హాయ్ అండి. ఇక్కడ ఇక్కడ సో ఈరోజు అంటే ఉమెన్స్ డే 1 వీక్ బిఫోర్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఉమెన్స్ డే 1 వీక్ బిఫోర్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఈరోజు వరలక్ష్మి శరత్ కుమార్ గారి డైరెక్షన్లో ప్రొడ్యూసర్ పూజ వాళ్ళ సిస్టరు, ఇక్కడ సేమ్ ప్రొడ్యూసర్ మీరు, డైరెక్టర్ ఏమో మానస శర్మ గారు. సో ఈరోజు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సో మీరు అక్కడ రాధికా శరత్ కుమార్ గారు మాట్లాడుతూ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఫిలిమ్స్లోకి వస్తాను అంటే వాళ్ళ తండ్రి శరత్ కుమార్ గారు ఒప్పుకోలేదు అని మీ స్టేజ్ మీద మాట్లాడారు. సో మీరు కూడా ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు, పెద్ద ఫ్యామిలీ నుంచి. సో మీరు చెప్పినప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా రిజెక్ట్ చేశారా ఆ మూమెంట్? లేదండి, నేను యాక్చువల్లీ చిన్నప్పుడు చాలా చెప్పాను. నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను. ఫస్ట్ నవ్వకండి, డాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వద్దు వద్దు అన్నారు. నేను అడిగా ఎందుకు వద్దు అంటే, ఓకే డాక్టర్ అంటే ఇది చదవాలి, ఇప్పటికీ నేను చదువుతూనే ఉండాలి, డాక్టర్ అంటే ఎందుకు అంత అంటే ఐ డోంట్ థింక్ అన్నట్టు వాళ్ళు చెప్పారు. కానీ ఎప్పుడు మేము చెప్తాం మంచి ఏంటి చెడు ఏంటి అంటే, మా ఫ్యామిలీలో కూడా చాలామంది యాక్టర్స్తో పాటు చాలామంది డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా లైక్ చాలా కష్టం పాప ఎందుకు, సో వాళ్ళ జర్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, బోత్ గుడ్ అండ్ బ్యాడ్. అసలు ఏది దాచకుండా ఇలా ఉంటుంది, ఇంత కష్టపడాలి, ఆల్ ఆఫ్ దట్. ఐ చోజ్ వదిలే మనకి డాక్టర్ అనుకున్నా. బట్ సేమ్ అలాగే యాక్టింగ్ చేస్తాను, ఇండస్ట్రీలోకి వస్తాను అంటే కూడా దే సెడ్ నీకు ఏం తెలిసి నువ్వు సినిమాలోకి దేనికోసం వెళ్తున్నావు మాకు తెలియదు, బట్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్, యునో ద గుడ్స్ ఆర్ దేర్, ద బ్యాడ్స్ ఆర్ దేర్, ప్రతి కెరియర్లో ఉన్నట్టే అన్నారు. నేను రెండు వినిన తర్వాత కూడా ఐ థాట్ డాక్టర్ అప్పుడు వచ్చిన భయం సినిమా ఇండస్ట్రీలో అవన్నీ చెప్పినప్పుడు భయం రాలేదు. ఐ థాట్ నేను చేసేస్తాను పర్లేదు. సో అయితే మణిశంకర వరప్రసాద్ గారు సినిమాలో సక్సెస్ మీట్లో చిరంజీవి గారు మాట్లాడుతూ సుష్మిత కూడా అందరిలాగే వడ్డీలకి డబ్బులు తెచ్చుకుని ప్రొడ్యూస్ చేస్తున్నారు, నా సపోర్ట్ కానీ అట్లాంటిది ఏం లేదు అన్నారు. సో మీ విషయంలో నాగబాబు గారు కావచ్చు, మీ అన్న కావచ్చు, వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది? లేదు అంటే మీరు వడ్డీలకి డబ్బులు తెచ్చుకుని ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు? ఓహో, డబ్బులు ఎంత ఉందనా? ఫైనాన్స్ బేసికల్లీ సినిమాలంటే ఫైనాన్స్. నేను డి జూనియర్స్ అనే డాన్స్ షో స్టార్ట్ చేశాను వెన్ ఐ వాజ్ 20, ఐ థింక్ 2015లో. దాని తర్వాత మా నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదండి. గ్రేట్. అంటే బట్ మా నాన్న నాకు పాకెట్ మనీ ఇస్తారు, ఎందుకంటే ఒక తండ్రిలాగా ఐ ఫీల్ లైక్ యునో ఆ తృప్తి మా నాన్నకు ఉంటుంది, ఎంతో కొంత హీ గివ్స్ మీ. సో నేను అడగకుండానే కొంచెం డబ్బులు నాకు పాకెట్ మనీ ఇస్తారు, కొంచెం పాకెట్ మనీ ఇస్తారు. అండ్ అది ఆబ్వియస్లీ సినిమా ప్రొడ్యూస్ చేసే అంత మనీ కాదు, బట్ ఒక ఫాదర్కి ఒక డాటర్కి ఉన్న రిలేషన్షిప్ కోసం హీ సెండ్స్ మీ పాకెట్ మనీ. బట్ దట్స్ ఇట్, దట్స్ ద లాస్ట్. సంగీత్ గారు హాయ్ అండి. హాయ్ నిహారిక గారు. మానస గారు. నిహారిక, ఇందాక నాన్న టాపిక్ వచ్చింది కాబట్టి, నాన్నగారు మెగా బ్రదర్, సో గొప్ప నటుడు నాన్నగారు, అలాగే గొప్ప నిర్మాత, ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సూపర్ నిర్మాత. సో ఆయన నిర్మాతగా ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు కాబట్టి. మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా సార్ యాజ్ అ ప్రొడ్యూసర్ దట్ చుట్టుపక్కల ఏమన్నా పట్టించుకోవద్దు సార్, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలంతే. నిహారిక గారు, ఎందుకంటే మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేయట్లేదని. నీ షూస్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని. నిహారిక గారు, సో యాక్చువల్గా మీ చాయిస్ ఆఫ్ డిసిషన్ అకార్డింగ్ టు ఫిలిమ్స్ చాలా చాలా బాగుంటుంది. అంటే మీరు పిక్ చేసుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. కమింగ్ టు కమిటీ గురోలు కావచ్చు, యువర్ చాయిస్ ఆఫ్ స్టోరీ సెలెక్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్గా చూస్తే మీ ప్రమోషనల్ కంటెంట్, మీ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది. మరి మీ ఇద్దరి కాంబినేషన్ని ఆన్ స్క్రీన్ మేము ఏమైనా చూడొచ్చా తర్వాత ఫర్దర్గా? అంటే వాట్ యూ విల్ సే? ఏమండి తెలియదు. నిహారిక గారు చిరంజీవి గారు ఇటీవల మాట్లాడుతూ సుస్మిత గురించి మాట్లాడుతూ ఎవరైనా ఇండస్ట్రీలోకి రావచ్చు, క్యాస్టింగ్ కోచ్ లాంటి భయాలు ఏమి ఉండయి, ఇండస్ట్రీలో టాలెంట్కే గుర్తింపు ఉంటుంది అన్నారు. దాని మీద మీరేమంటారు మ్యామ్? నిహారిక ఇంకా ఆన్సర్ చెప్పలేదు. ద వర్డ్ కాస్టింగ్ కౌచ్ హ్యాస్ అ వెరీ వాస్ట్ మీనింగ్ అండి. లైక్ జుడిషియల్గా కూడా, అంటే చట్టం ప్రకారం కూడా ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ మీనింగ్. బట్ మనం కొలోక్యల్గా మాట్లాడేది ఏంటంటే అది ఒక మీనింగ్ ఉంది, అది ఫోర్స్ఫుల్లీ వాట్ ఎవర్. పెద్దనాన్న చిరంజీవి గారు
వైడర్ పర్స్పెక్టివ్లో ఆ విధంగా మాట్లాడారని నేను అనుకుంటున్నాను, ఫోర్స్ఫుల్గా చేయడం అనేది. కానీ మనం చట్టం ప్రకారం మాట్లాడుకుంటే చాలా ఒక 3-4 సెక్షన్స్ ఉన్నాయి, వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అబ్యూస్ అని. నేను అనుకునేది ఏంటంటే ఆయన ఆ విధంగా దాని గురించి మాట్లాడారు. కానీ ఆబ్వియస్గా ఆన్ ఎ స్టేజ్ ఇంతమంది, నేను ఒక AAAలో కూర్చొని మీ మధ్యలో మాట్లాడుతుంటే నాకు వాళ్ళందరూ మాట్లాడి నాకు చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు. బట్ ఇట్ డస్ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ అ కన్ఫ్యూజన్. సో ఐ థింక్ ఆయన ఆ పర్స్పెక్టివ్లో అన్నారు కానీ టోటల్ వాట్ ఇట్ మీన్స్ అని అనలేదు అని అనుకుంటున్నాను. నిహారిక గారు ఇక్కడండి. ఒక్క లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. యా, థ్యాంక్స్. పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయిందంటే ఆల్మోస్ట్ 3 వీక్స్ స్పేస్ కావాలి కదండి. పెద్ద సినిమాలు రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు, చాలా మంది భయపడుతూ ఉంటారు. సో మీరు విత్ ఇన్ 1 వీక్ గ్యాప్లో ఉస్తాద్ భగత్ సింగ్ పక్కనే వస్తున్నారు, కాన్ఫిడెంట్గా April 3కి వస్తారా లేకపోతే పోస్ట్పోన్ చేస్తారా? ఇది డెఫినెట్గా అండి, మా వెనకాల మా బాబాయ్ ఉన్నాడుగా, వచ్చేస్తా. మీ ముందే ఉన్నారు సార్, మీ ముందే ఉన్నారు కదా, ఆయన March 26కి వచ్చేస్తున్నారు. అదే నా వెనకాల అంటే నేను ఇప్పుడు April 3rd అనుకోండి, అక్కడ ఉంటారు కదా ఆయన, అలా.